రీసెంట్గా ఏపీలో ఎమ్మెల్యే కోటాలైన ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమైనాయి. ఇక కూటమి సర్కార్ కెంచి నామినేషన్లను వేసిన 5 అభ్యర్థులైతే పోటీ లేకుండానే ఎన్నికైనరు. అయితే వీళ్ళల్లో కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీద రవిచంద్రతో పాటు బీజేపీ అభ్యర్థి సోము వీర్రాజు, జనసేన అభ్యర్థి కొనిదెల నాగబాబు సారు కూడా ఉన్నాడు. అయితే ఈ ముచ్చట్లల్లా జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు సారు ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ను ట్వీటిండు. ఏందో ఆ ట్వీటు మనం కూడా చూద్దాం పాండ్రి. ఇక ఏపీలో రీసెంట్గా ఎమ్మెల్యే కోటాల అయినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమైనయుల్లా కూటమి తరపున నామినేషన్లు వేసినటువంటి 5 అభ్యర్థులు పోటీలో లేకుండా ఎన్నికయ్యిండ్రు. ఇళ్లలో టీడీపీకి చెందినటువంటి కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీద రవీంద్రతో పాటు బీజేపీ అభ్యర్థి సోము ఈర్రాజు, జనసేన అభ్యర్థి కొనిదెల నాగబాబు సార్లు ఉన్నారు. ఇక వీళ్ళకు పోటీగా ఇతర నామినేషన్లు ఏవి లేకపోవడంతోని ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటన చేసిండయ్యా. ఇక ఈ ముచ్చట్లలో జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కొనిదెల నాగబాబు సారు ఎమ్మెల్సీ గానికే నాకు సహకారం చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు, ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలను చెప్పుకుంటా ఓ ప్రకటన అయితే విడుదల చేసిండు. ఇందులో ముఖ్యంగా సీఎం చంద్రాల సారు తమ్ముడు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ సార్కు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెప్పుకుంటా, అట్లనే ప్రభుత్వ పరిపాలన ప్రజాసేవ చేసేందుకు గాను ఎమ్మెల్సీగా పోటీ చేసి ఎన్నికయ్యే అవకాశాన్ని కల్పించినటువంటి చంద్రాల సారుకు, పవనాల సారుకు కృతజ్ఞతలు అని చెప్పుకుంటా వచ్చిండయ్యా. ఇక అట్లనే ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు సహకారం చేసినటువంటి ప్రతి ఒక్కలకు పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నా అని నాగబాబు సార్ చెప్పుకుంటా వచ్చిండు. ఇక ఆయనతో పాటు ఎమ్మెల్సీలుగా ఎన్నికైనటువంటి కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీద రవిచంద్ర, సోము ఈర్రాజు, నాగబాబు సార్ శుభాకాంక్షలు చెప్పుకుంటా వచ్చిండయ్యా. ఇంకా అంతనే కాకుండా నామినేషన్ సందర్భంలో నా ఎన్నంటి ఉన్నటువంటి జనసేన మంత్రి నాదెండ్ల మనోహరం సార్కు, నారా లోకేశం సార్కు, బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజుకు, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణంకు కూడా ప్రత్యేకమైనటువంటి నా అభినందనలు అని చెప్పుకుంటా వచ్చిండు. ఇక వీళ్ళతో పాటు యావత్తు జనసేన ఫ్యామిలీకి నేను ప్రత్యేక అభినందనలు చెప్తున్నా అని అనుకుంటా వచ్చిండు అయ్యా. ఇక ఏదేమైనా కానీ నాగేంద్రబాబు సార్ ఇట్లా ట్వీట్ చేసుడితోటి మస్తు వైరల్ అవుతున్నది. ప్రతి ఒక్క ఫ్యాన్స్ మస్తు ఆనందపడుతున్నారు నాగేంద్రబాబు చెప్పినటువంటి కృతజ్ఞతలకు సంబంధించిన ట్వీట్ల మీద.